హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ టుడే ఎపిసోడ్. మీకు ఇష్టమైన ఎపిసోడ్స్ని ముందుగానే చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్ గతం మర్చిపోవడంతో భాగ్యని అలాగే పిల్లల్ని ఒక ఆట ఆడుకోవాలనుకుంటున్న మనోహరి ఇంకా సీన్లోకి వెళ్తే మనోహరి అయితే అరుంధతి ఫోటోని ఎలా అయినా సరే బయట పడేయాలి అని యాదంకి ఇచ్చి పంపిస్తుంటే ఇంకా అక్కడికి భాగ్య పిల్లలు వస్తారనమాట. మనోహరి, అదేంటి అక్క ఫోటోని పడేస్తున్నావు అని భాగి అడుగుతుంటే నీకెందుకు అని మనోహరి చాలా కోపంగా అంటుంది. మా అమ్మ ఫోటో నాకు ఇచ్చేయండి, మేము ఇంట్లో తీసుకెళ్ళి మా రూమ్లో పెట్టుకుంటాము, ఇచ్చేయాదమ్మా అని అంజు పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇంకా మనోహరి అప్పుడు ఇలా అంటుంది, మీకేం తెలీదు, మీరు అరవమాకండి అని చెప్పేసి మనోహరి అంటుంటే ఏదమ్మా వెళ్ళి పడేసిరాపో అని మనోహరి అంటుంది. ఇవ్వు యాదమ్మా, మా అమ్మ ఫోటో మాకు ఇవ్వు అని పిల్లలు అడుగుతుంటే ఏయ్ అని మనోహరి గట్టిగా అరవడంతో బాగి ఇస్తావా లేదా ఏదమ్మా అని గట్టిగా అరవడంతో యాదమ్మ ఇంకా సైలెంట్గా ఫోటో ఇస్తుంది. పిల్లలు ఆ ఫోటోని తీసుకెళ్ళి రూమ్లో మధ్యలో పెట్టుకొని తన వైపు అరుంధతి వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇంకా పిల్లల దగ్గరికి రాతోడు వస్తారు. పిల్లలు అమ్మ ఫోటోని అక్కడ తగిలించి భోజనానికి రండి పిల్లలు, ఇంకా అట్లాగే ఇంకా ముందులాగే నాన్నతో ఆడుకుందరు కానీ అని రాతోడు అంటుంటే, కానీ రాతోడ్ డాడీకి మనం ఎవరో గుర్తులేము కదా రాతోడ్, మేమేం తినం రాతోడ్, నాన్నకి నయమయ్యే రాక అని పిల్లలు అంటారు. ఇంకా అంతలో అమ్మరు అక్కడికి వస్తారు. పిల్లలు ఏంటి ఇంకా భోజనం చేయలేదా, భోజనం చేసి రాపోండి, వెళ్ళండి పిల్లలు, తినపోతే అలా పిల్లలు మీరు అసలుకే అని అమర్ అంటాడు. ఇంకా బుజ్జిమ్మ బెడ్ నుంచి తిన్నది, మీరు కూడా రండి మాతో పాటు. ఎక్కడికి అని అమర్ అంటాడు. మీరు కూడా మాతో పాటు వచ్చి భోజనం చేయండి అనగానే ఇంకా పిల్లలు అమర్ అందరూ కలిసి తిందకు వస్తారు. ఇంకా అమర్ అండ్ పిల్లలు అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా అది చూసిన యాదమ్మ ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఎలా అయినా సరే మనోహరిని పిలుచుకురావాలి చెప్పాలి అని చెప్పేసి మనోహరి దగ్గరికి వెళ్ళిపోతుంది యాదమ్మ. ఇంకా రాతోడేమో పిల్లలకి వడ్డిస్తూ ఉంటాడు, భాగి ఏమో అమర్కి వడ్డిస్తుంటే ఇంకా ఒక్క నిమిషం, మీరెవరు, నాకేమవుతారు, అసలు ఈ ఇంటికి నాకు సంబంధం ఏమిటి, మీకు మాకున్న మధ్య సంబంధం ఏమిటి, మీరేమవుతారు, అసలుకి మీ పేరేంటి అని అమర్ ఇలా క్వశ్చన్స్ చేయడంతో బాగి చాలా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటుంది. ఇంకా బాగి అమర్తో ఇలా అంటుంది, అవన్నీ తర్వాత చెప్తానండి, ఫస్ట్ భోజనం చేయండి అని బాగి అనడంతో అమర్ భోజనం చేద్దామని తినబోతుంటాడు. ఇంకా అంతలో మనోహరి వచ్చి అమర్ చేయి పట్టుకోవడంతో ఏం చేస్తున్నావు బాగి, ఏం పెడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చాలా కోపంగా అడుగుతుంది బాగి. సారీ మనోహరి. ఇంకా నేనేం పెట్టాను మనోహరి అని బాగి అంటుంది. ఈ టైంలో ఈ ఫుడ్ పెడతావా బాగి అని మనోహరి అంటుంది. సార్ రోజు ఈ ఫుడ్డేగా మేడం తినేది అని రాతోడు అంటాడు. కానీ ఇప్పుడు స్పెషల్ ఫుడ్ తినాలి అమర్ అని చెప్పేసి మనోహరి అంటుంది. అమర్ 5 minutes ఆగమర్, నేను ఆర్డర్ చేశాను, మీకోసం స్పెషల్ ఫుడ్ వస్తుంది, 5 minutes ఆగమర్ అని మనోహరి అంటుంది. అసలుకి వీళ్ళంతా ఎవరు, నాకేమవుతారు అని అమర్ మనోహరిని అడుగుతూ ఉంటాడు. ఇంకా మనోహరి భాగ్య వైపు అలాగే చూస్తూ మనకెందుకు అమర్, వాళ్ళతో మనకి సంబంధం లేదు, నీకు నేనున్నాను, నీకే అవసరమైనా నాకు చెప్పు అని మనోహరి అంటుంది. కాదు, నా పేరేంటి, అసలు వీళ్ళకి నాకున్న సంబంధం ఏమిటి, వీళ్ళు నాకేమవుతారు, నేను వాళ్ళకేమవుతాను, అసలు ఏం జరుగుతుంది అని అమర్ చాలా టెన్షన్ పడుతూ ఎలా అయినా సరే గతం గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి అమర్ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి రాతోడు అమర్ని అక్కడి నుంచి గదిలోకి తీసుకువెళ్తాడు. ఇంకా మనోహరి బాగితో ఇలా అంటుంది, బాగి ఇంకటి నుంచి ఆయన నావాడు, నేనేది చెప్తే అది చేయాలి, నీకు ఇష్టమైన ఫుడ్ పెట్టడం కాదు. పిల్లలు వినండి, మీ నాన్న మీకు దక్కాలి అంటే మీరు ఆయనతో రావద్దు, ఆయనని కలవద్దు అని మనోహరి గట్టిగా చెప్పడంతో పిల్లలు అలాగే బాగి బాధపడుతూ ఉంటారు. ఇంకా సీన్ కట్ చేస్తే బాగి పిల్లలు బయట ఇంటి ముందు కూర్చొని ముగ్గేస్తూ ఉంటారు. ఇంకా రాతోడు అప్పుడే వస్తాడు. ఏంటి రాతోడు ఇవాళ లేట్ అయింది అని బాగి అడుగుతుంది. అదేం లేదు మిస్ అమ్మ, రాత్రి కొంచెం లేటుగా పడుకునేసరికి లేట్ అయింది అని అనడంతో అవునా, మేము కూడా చాలాసేపట్రాక నిద్రపోలేదు రాతోడ్ అని మిస్ అమ్మ అంటుంది. ఓ అవునా, పిల్లలు కూడా నిద్రపోలేదు రాతోడ్ అని మిస్ అమ్మ అనడంతో అవునా మిస్ అమ్మ అని ఇంకా రాతోడ్ అంటాడు.
ఇంకా ఆ సీన్ కట్ చేస్తే గతం మర్చిపోయిన అమర్ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడంతో బాగి చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి బాగి అమర్ని కాపాడుకోగలదా? మరి ఆ ఎపిసోడ్ని చూడాలంటే ముందుగానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఎపిసోడ్స్ కోసం. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, అలాగే నచ్చినట్టయితే కామెంట్ చేయండి.